జకరియా 9:12 బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లరా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. రెండంతలుగా దీవించబడాలి అంటే ఏం చెయ్యాలి? రెండంతలుగా బైబిల్లో దీవించబడిన వ్యక్తి ఎవరు అంటే యోబు గ్రంథంలో యోబు కనిపిస్తాడు. యోబు గ్రంథం 42:10 దేవుడు యోబుని రెట్టింపు ఆశీర్వాదంతో దీవించాడట. యోబు అనే భక్తుని దేవుడు రెట్టింపుగా దీవించాడు. అండ్ ది లార్డ్ టర్న్డ్ ద క్యాప్టివిటీ ఆఫ్ జోబ్ వెన్ హీ ప్రేయిడ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. ఆల్సో ది లార్డ్ గేవ్ Job twice as much as he had before. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. When did God bless Job twice as much as what he had before? దేవుడు యోబుకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలుగా ఎప్పుడు దీవించారు? Because he prayed, when he started praying for his friends. తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు దీవించారు. Who are his friends? అతని స్నేహితులు ఎవరు? There are few friends. When you read the book of Job, you see the friends of Job. Sometimes they criticized Job. Sometimes they talk against Job. Some people, they also murmured against Job. But God said, if you want double portion blessing, pray for the people those who murmured against you. Pray for the people those who criticize against you. Pray for the people those who talk about you. Then I will bless you. See, it is a wonderful teaching. God teaches it differently. You have to pray not only for your friends, not only people those who love you, but you need to pray for the people those who are against you, those who criticize you, those who murmur against you, those who are trying to put you in trouble. ఇక్కడ ఒక పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నారు. మనకు స్నేహితుల కొరకు లేక మన యొక్క ప్రియమైన వారి కొరకు ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా నీకు విరోధంగా మాట్లాడేవారు, నిన్ను దూషించేవారు, నిన్ను అవమానపరిచే వారి కొరకు కూడా నువ్వు ప్రార్థించినప్పుడు రెండింతలుగా నువ్వు దీవించబడతావనే పాఠం మనం నేర్చుకోగలుగుతున్నాం. The prayer is the key. Prayer is the key for the humanity to receive heavenly blessings. పరలోకపు ఆశీర్వాదాలు పొందుకొనుటకు ఈ యొక్క ప్రార్థన అనేటువంటిది ఒక తాళపు చెవి లాంటిది. Mankind must understand the will of God and the mind of God. మానవులందరూ కూడా దేవుని చిత్తం ఏమైంది, దేవుని మనసు ఏమిటో అర్థం చేసుకోవాలి. The mankind must know the will of God, the mind of God. దేవుని చిత్తాన్ని, దేవుని మనసును మానవులందరూ తెలుసుకోవాలి. రెండంతలుగా దీవించబడిన వారిలో పేతురు ఉన్నాడు. పేతురు ఎంతగా దీవించబడ్డాడంటే 2 దోనెల నిండా 2 దోనెలు అనండి చేపలు పడ్డాయండి. ఒక్క చేప పడలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, తిరిగాడు, చేపలున్న దగ్గర వలేసాడు. చేపలు ఎక్కడ తిరుగుతాయో జాలరుడికి తెలుసు, మనకు తెలియదు. వల వేస్తే చేపలు పడతాయి. రాత్రంతా ప్రయాసపడ్డాడట. ఎవరు? ఒక్క చేప పడలా. చదవండి. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలవేయమని ఆయనతో చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. మాకైతే నమ్మకం లేదు, జాబ్ వస్తుందని, ఇల్లు వస్తుందని, బండి వస్తుందని, చేపలు వస్తాయని. మేము ప్రయాసపడ్డాం, నథింగ్ హ్యాపెండ్. నౌ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్, నువ్వు చెప్పావు కాబట్టి నేను వల వేస్తానని చెప్పి వల వేశాడు. వల లాగుతుంటే రావట్లా. అది కొద్దిగా లోతులోకి వెళ్ళాడు. అసలు చేపలు చాలా లోతులోకి వెళ్ళి రాత్రంతా ప్రయాసపడినా చేపలు పడలా. చేపలు తిరిగే దగ్గర వేసినా, జాబ్ దొరికే దగ్గర ప్రయత్నించినా జాబ్ రాలా. వ్యాపారం చేసే దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేసినా సక్సెస్ కాలే. ఇక్కడేంటి ఒడ్డు అంటే వేస్తే ఎలా వస్తాయని లావట్లేదు. అప్పుడు యాకోబు, యోహాను నా వల పోయిందిరా అంటే, పోయింది పో నీకు. ఏమిటి రావట్లేదంటే, నిన్నెవరేమన్నారు వల? యేసుప్రభు. అయినా పగటిపూట వలేస్తావా? రాత్రి చేపలు పడతాయి, తెల్లారు ఎక్కడ పడతాయి? ఇది తెల్లవారు పొద్దున 8 గంటల టైంలో చేపలు పడతాయి నీకు, ఎందుకు వేసావు వల? యేసుప్రభు వారు వేయమన్నారు. ఆయన జాలరుడు కాదు. ఆయన ఎప్పుడు చేపలు పట్టలేదు మన దగ్గరకు వచ్చి. ఆయన వేయమంటే వేస్తావా నువ్వు వల? ఏమో వేయమన్నాడు, వేశాను. లాగు, రావట్లేదు. పోయింది పో. ఏ బండకో, ఏ రాళ్లకో, ఏ పొదకో, ఏ గచ్చ పొదలకో నీ వల పట్టుకున్నట్టుంది. ఇంకా లాగితే వచ్చేది తాళ్ళు తప్ప వల రాదు, పోయింది నీ పని. అయితే ఇంకా 2-3 పిలిస్తే యాకోబు మనసు మార్చుకొని వచ్చాడు, యోహాను మనసు మార్చుకొని వచ్చాడు. అందరూ కలిసి గట్టిగా లాగుతూ ఉంటే వల పిగిలిపోతుందట. అనండి, వల పిగిలిపోతుంది. ఇంకా లాగి ప్రయత్నిస్తే పెద్ద పెద్ద చేపలు వల నిండా పడున్నాయి. వల నిండా చేపలు.
ఈ చేపలను, ఇన్ని చేపలు జాలర్లు ఎప్పుడు చూడలా, ఆ సైజు చేపలు ఎప్పుడు చూసినా 1-2 పడతాయి, కానీ అంత పెద్ద చేపలు విపరీతముగా వల నిండా పడ్డాయి. వలలో కొన్ని పడతాయి, పావంతు అరవంతు పడతాయి, కానీ ఇక్కడ వల నిండా పిగిలిపోయేంతగా పడ్డాయి. ఆ చేపలన్నీ బయటికి లాగి వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజలు చేసిరి, సైకిల్ చేశారంట. ఎందుకంటే పిలవడానికి ఆ యొక్క నది ప్రాంతం కాబట్టి, పిలిచిన కేకలు అర్థం కావు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుని సైకిల్ చేశారు, రండిరా బాబు చాలా చేపలు పడ్డాయని. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. ఎన్ని చేపలండి? 1 దోణ 2 దోణుల, 1 ఇళ్ళ 2 ఇళ్ళ, 1 బండ 2 బళ్ళ, డబుల్ బ్లెస్సింగా సింగిల్ బ్లెస్సింగా? హల్లెలూయా. ప్రయాసపడినప్పుడు 0. నీ స్వశక్తితో నీ సొంత ఎంత ప్రయాసపడిన ఏమీ రాలేదా? అయితే దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థించి దేవుని వాక్యానుసారంగా ప్రయత్నించు. 2 దోణెలు అనగా డబల్ రెట్టింపు దీవెన నీకు వచ్చును గాక. దేవుని ప్రజలారా, అలా దోణెల నిండా చేపలు పడగానే పేతురు ఏం చేశాడో తెలుసా? ప్రభువా మీరు దిగండి, స్థలం సరిపోదు, చేపలు ఎక్కువ వచ్చేసాయి, మీరు కొంచెం బయట కూర్చుంటే ఈ చేపలు తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని వస్తానంటాం. నేటి పేతురు అయితే, ఆ రోజు పేతురు ఏం చేశాడంటే యేసు వైపు తిరిగి చేపలను చూసిన వెంటనే అర్థమైపోయింది, ఈయన నిజంగా మనిషి కాదు, ఈయన దేవుడు మెస్సయ్య నా దగ్గరకు వచ్చాడు. ఆయన నోటి మాటకి ఎన్ని చేపలు పడ్డాయంటే, ఆయన మాటకు లోబడితే చేపలు పడని దగ్గర చేపలు పడ్డాయి, అవకాశం లేని దగ్గర అవకాశం వచ్చింది, దారి లేని దగ్గర దారి చూపించాడు, డోర్ లేని దగ్గర నీ కొరకు డోర్ ఆపర్చునిటీ తెరవగలడని నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లించి దేవుని బిడ్డ పరిగెత్తుకుని వెళ్ళి యేసు పాదాల మీద సాష్టాంగపడ్డాడట. బంధకాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, వ్యాధి రోగ బలహీనతలో ఏదో ఒక బలహీనత పట్టి నిన్ను పీడిస్తూ బాధిస్తూ ఉంటే నిరీక్షణ కలిగి లెగో, దేవుడు నాకు సాయం చేస్తాడని. అలాగే దేవుని ప్రార్థనా కోటలో ప్రవేశించు. దేవుని దగ్గర మొరపెట్టి విశ్వాసంతో ఆ స్త్రీ ఎలా స్వస్థపడిందో, ఆ పేతురు ఎలా 2 దీవించబడ్డాడో, నీ జీవితంలో కూడా 2 దీవెనలు వచ్చే సమయం వచ్చిందని వారు గట్టిగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మీ చేతిని ప్రభు వైపు ఎత్తండి, ఒక చేతిని గుండె మీద పెట్టుకోండి. అలాగే దేవుని బిడ్డలారా, మనమంతా ప్రార్థన చేద్దాం. ఎవ్రీవన్ ప్రే. ఫాదర్ గాడ్, వి నీడ్ యువర్ బ్లెస్సింగ్. అందరూ ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, నీ ఆశీర్వాదం మాకు కావాలి. I know you will bless me twice above. నీవు నన్ను 2 You can give me a double fold blessing. నీవు నాకు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తావు తండ్రి. Lord, you have given double fold anointing to Elisha. ఎలీషాకు 2 పాలు అభిషేకాన్ని ఇచ్చావు. Elisha was blessed with a double fold anointing from God. దేవుని వద్ద నుండి ఎలీషా 2 పాలు 2 అభిషేకాన్ని పొందుకున్నాడు. Master, bless my life, bless my family. ప్రభువా నా జీవితాన్ని దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి. Let me live a faithful life. నేను విశ్వాసపు జీవితాన్ని జీవిస్తాను. Let me always pray. నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తాను. Worship God. దేవుని ఆరాధిస్తాను. Change my life, Lord. నా జీవితాన్ని మార్చు ప్రభువా. I want to please you. నేను నిన్ను సంతోషపరుస్తాను. I want to please you, Master. నేను నిన్ను ఇష్టడిగా జీవిస్తాను తండ్రి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో, అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి, నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని స్థిరపరిచి బలపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. నా సమస్యలన్నీయు యేసు తప్పక తొలగిస్తాడు. నా సమస్యలన్నీయు యేసు తప్పక తొలగిస్తాడు. సజీవుడేసే నా రక్షణకర్త, సజీవుడేసే నా రక్షణకర్త. నేను చింతించను దేనిని గూర్చి, నా సమస్యలన్నీ
బర్త్డే జరుపుకునే వారికి గాడ్ బ్లెస్ యూ. We wish you all the best. మీకు దేవుని యొక్క God's promise today. Isaiah chapter 49 verse 16. యెషయా గ్రంథం 49:16 వచనం. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చూడుము, నా అరచేతులు అన్నాడు. అనగా దేవుని అరచేతుల్లో మీ పేరును దేవుడు చెక్కుకున్నాడు. అయితే మిమ్మల్ని ఎన్నడూ ఆయన మరువడు. See, I have engraved you in the palm of my hands, and your walls are ever before me. So, Word of God very clearly says, He has engraved you, that means all of us, in His palm. ఆయన చేతుల్లో అరచేతుల్లో చెక్కున్నాడట. దేవుని కృపలో మీరు కాపాడబడుదురుగాక. దయాకిరీటం దేవుడు ధరింపచేసి మిమ్మల్ని ఆస్వాదించాలని మా ప్రార్థన. We wish you happy birthday to you. Many more returns of the day. God bless you. యానివర్సరీ జరుపుకునే వారికి కృపను మీకు దేవుడు దయచేయునుగాక. మీరు వర్ధిల్లుదురుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు దేవుడు అనుగ్రహించి ఏక మనస్సుతో మీ కుటుంబాలు ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాను. మీకు వాగ్దానం లూకా సువార్త 2:14 వచనం. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. Peace to those on whom his favor rests. దేవుని ప్రేమ, దేవుని కృప మీ జీవితాల్లో, ఆయనకు దయ మీకు కలుగును గాక, సమాధానం కలుగును గాక.